హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు 50 జీకే క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. టాప్ మోస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఇస్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్ లైక్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫాల్ ఏది అని అడుగుతున్నాడు. దాల్ లేక, చిల్కా లేక్ ఆర్ వ్యూలార్ లేక్ ఆర్ లోక్తక్ లేక్? Option C is the correct answer. Next one. So, the Indian Space Research Organization ISRO was established in అసలు ఇండియన్ ఇస్రో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది, ఎప్పుడు స్థాపించారని అడుగుతున్నారు. 1965, 1967, 1969 ఆర్ 1971? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1969లో మనకి ఈ యొక్క ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? మన ఇండియాలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా? లార్జ్ ఫారెస్ట్ ఏరియా ఉన్న ఇండియన్ స్టేట్ ఏంటి? మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్. మనకి మధ్యప్రదేశ్లో ఏంటంటే కనుక లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అనేది ఉంది. నెక్స్ట్ వన్. విచ్ సిటీ ఈస్ నౌన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటాము? హైదరాబాద్నా, చెన్నైనా, బెంగళూరా, పూణేనా? సో మనం బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటాము. నెక్స్ట్ వన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిఆర్డిఓ ఈజ్ లొకేటెడ్ ఇన్. అసలు డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? బెంగళూరులోనా, హైదరాబాద్లోనా, న్యూఢిల్లీయా, పూణేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూఢిల్లీ. మనకి న్యూఢిల్లీలో డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్? వరల్డ్ లోని డీపెస్ట్ ఓషన్ ఏది అని అడుగుతున్నాడు. అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్, పసిఫిక్. సో పసిఫిక్ అనేది మనకి డీపెస్ట్ ఓషన్ అనమాట. వరల్డ్ లోని అంటే ప్రపంచంలోనే పసిఫిక్ ఓషన్ అనేది చాలా లోతుగా ఉండే ఓషన్ గా పిలుచుకుంటాము. నెక్స్ట్ వన్. విచ్ గ్యాస్ ఈజ్ నౌన్ యాజ్ ఎ లాఫింగ్ గ్యాస్? సో ఏ గ్యాస్ ని మనం లాఫింగ్ గ్యాస్ అంటాము? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హీలియం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నైట్రోజన్ ఆక్సైడ్. నైట్రోజన్ ఆక్సైడ్ ని మనం లాఫింగ్ గ్యాస్ అని అంటాం. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్? వరల్డ్ లోని లార్జెస్ట్ ఐలాండ్ ఏది? గ్రీన్లాండా, ఆస్ట్రేలియానా, మదగస్కర్ ఆర్ శ్రీలంక? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అనేది మనకి లార్జెస్ట్ ఐలాండ్ గా పిలుచుకుంటాము ప్రపంచంలోనే. నెక్స్ట్ వన్. ద ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ ఇస్ బేస్డ్ ఆన్. అసలు ఇండియన్ స్టాండర్డ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? లైక్ 75 ఈస్ట్ లాంగిట్యూడ్ ఆర్ 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్, 90 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఆర్ 70 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. సో మనకి 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ మీద మనకి ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది బేస్ అయి ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఇండియాలోని ఏది అతిపెద్ద డ్యామ్? బక్రా నాంగల్, హిరకుడ్, తెహ్రీ, నాగార్జున సాగర్. సో వీటన్నిటిలో ఏది లాంగెస్ట్ డ్యామ్ అంటే డ్యామ్ ఏది లాంగెస్ట్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్? రైస్ కి మన ఏది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట? మన ఇండియన్ స్టేట్ లో రైస్ ని ప్రొడ్యూస్ చేసే లాంగెస్ట్ ప్రొడ్యూసర్ ఏది అంటే ఏ స్టేట్ అని అడుగుతున్నాడు. పంజాబా, లైక్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ వెస్ట్ బెంగాల్? వెస్ట్ బెంగాల్లో మనకి ఏంటంటే కనుక రైస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇండియన్ స్టేట్ ప్రకారం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా బై ఏరియా? సో ఏది స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ మన ఇండియా ఏరియాలో ఏది స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అని అడుగుతున్నాడు. చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరి, దారా అండ్ నగర్,
హవేలీ అండ్ దమన్ అండ్ దీవ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లక్షద్వీప్. లక్షద్వీప్ అనేది మనకి స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ మన ఇండియా ఏరియాలో. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? మన హ్యూమన్ బాడీలో ఏది పెద్ద గ్లాండ్? థైరాయిడా, లివరా, ప్యాంక్రిస్, పిట్యూటరీ గ్లాండ్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లివర్. లివర్ అనేది మనకి హ్యూమన్ బాడీలోనే లార్జెస్ట్ గ్లాండ్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ నౌన్ యాజ్ ద యూనివర్సల్ రెసిప్టెంట్? సో యూనివర్సల్ రిసిప్టెంట్ గా పిలుచుకునే బ్లడ్ గ్రూప్ ఏది అని అడుగుతున్నాడు. ఓ ప్లస్, ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్. సో మనం లైక్ ఏ బి పాజిటివ్ ని మనం లైక్ ఏమంటామంటే కనుక యూనివర్సల్ రిసిప్టెంట్ బ్లడ్ గ్రూప్ కింద చెప్పుకుంటాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ డిఫెన్సీ కాజెస్ స్కర్వీ? స్కర్వీ అనే ఒక డెఫిషియన్సీ అనేది ఏ విటమిన్ లేకపోవడం వల్ల వస్తుంది? సో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విటమిన్ సి. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్? సో ఏది ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ అని అడుగుతున్నాడు. లైనా, లిపోడా, టైగరా, చీతానా? సో చీతా అనేది ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ గా చెప్పుకుంటాము. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ మ్యామల్? సో ఏది లార్జెస్ట్ మ్యామల్ అని అడుగుతున్నాడు. ఆఫ్రికన్ ఎలిమెంటా, లేదు అంటే కనుక బ్లూ వేలా, జిరాఫియా, హిపోటామస్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లూ వేల్ అనేది మనకి ఏంటంటే కనుక లార్జెస్ట్ మ్యామల్ గా చెప్పుకుంటాము. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్సెస్? సో ఉన్నట్లోనే ఏది హార్డెస్ట్ సబ్స్టెన్సెస్ అని అడుగుతున్నాడు. ఐరనా, డైమండా, గోల్డా, క్వార్టర్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైమండ్. డైమండ్ అనేది చాలా హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్స్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ థర్మామీటర్? మన థర్మామీటర్ లో యూజ్ చేసే మెటల్ ఏంటి? మెక్యూరియా, కాపరా, ఐరన్, జింకా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెక్యూరీ. మెక్యూరీ అనేది మనకి ఏంటంటే కనుక థర్మామీటర్ లో యూజ్ చేసే మెటల్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? మన సోలార్ సిస్టమ్ లోని ఏది స్మాలెస్ట్ ప్లానెట్ అని అడుగుతున్నాడు. మెక్యూరియా, మాసా, వీనస్, ప్లూటోనా? సో మనకి మెక్యూరీ అనేది సోలార్ సిస్టమ్ లోనే స్మాలెస్ట్ ప్లానెట్ గా చెప్పుకుంటాము. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అన్నోన్ మూన్స్? సో ఏ ప్లానెట్ లో మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ నోన్ మూన్స్ అనేవి ఉంటాయి? జూపిటర్ లోనా, సాట్రాన్ లోనా, యూరస్ ఆర్ నెప్ట్యూన్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాట్రాన్. సాట్రాన్ లో మనకి ఏంటంటే కనుక మాక్సిమం నెంబర్ ఆఫ్ నోన్ మూన్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్? ఉన్న అన్నిట్లో ఏది బ్రైటెస్ట్ ప్లానెట్ అని అడుగుతున్నాడు. మాసా, వీనసా, జూపిటరా, మెక్యూరియా? సో వీనస్ ని మనం బ్రైటెస్ట్ ప్లానెట్ గా చెప్పుకుంటాము. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. స్పీడ్ ఆఫ్ లైట్ ని మనం అప్రాక్సిమేట్ గా ఏమంటాము? లైక్ 200,000 km/s, or 300,000 km/s, or 400,000 km/s, or 500,000 km/s? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 300,000 km/s గా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, విచ్ గ్యాస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్? సో మనకి ఏ గ్యాస్ అనేది ఎసెన్షియల్ అని అడుగుతున్నాడు. ఫోటోసింథసిస్ పర్పస్ గా ఏ గ్యాస్ అనేది మోస్ట్ ఎసెన్షియల్? సో నైట్రోజనా, ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ గ్యాస్ గా చెప్పుకుంటాము ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గాన్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్? ఇన్సులిన్ ని ఏ ఆర్గాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది? కిడ్నీయా, లివరా, ప్యాన్క్రీస్ ఆర్ హార్ట్? సో ఈ ప్యాన్క్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏంటంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన హ్యూమన్ బాడీలో ఏది లార్జెస్ట్ బోన్? టిబా, ఫిమోర్, రేడియస్, ఫిబులా? సో మనకి లార్జెస్ట్ బోన్ ఏది అంటే కనుక ఫిమూర్. ఈ ఫెమర్ అనేది లార్జెస్ట్ బోన్ గా చెప్పుకుంటాం మన హ్యూమన్ బాడీలో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
అసలు ఈ బోన్ ఎక్కడుంటుంది అదంతా కూడా ఒకసారి డిస్కవర్ చేయండి. మీకు ఇంకా బిట్స్ అనేది ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్టర్ జూపిటర్? జూపిటర్ తర్వాత ఏది లార్జెస్ట్ ప్లానెట్ అని అడుగుతున్నాడు. సాట్రానా, నెప్టూనా, ఎర్త్, యురేనస్. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సాటర్న్. సాటర్న్ అనేది మనకి లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్టర్ జూపిటర్. జూపిటర్ తర్వాత లార్జెస్ట్ ప్లానెట్ గా చెప్పుకుంటాము. సో, నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్లాంటెట్ ఇన్ ద వరల్డ్? సో, మన ప్రపంచంలోని ఏది లార్జెస్ట్ ప్లాంటెట్ ఏది అని అడుగుతున్నాడు. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, లార్జెస్ట్ ప్లానెట్‌గా చెప్పుకుంటారనమాట వరల్డ్‌లోని. టిబెటన్ ప్లానెట్‌ని. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ రివర్ ఈస్ కాల్డ్ ద దక్షిణ్ గంగా? సో, మనం ఏ రివర్‌ని దక్షిణ గంగా అని అంటాము? కృష్ణానా, గోదావరియా, కావేరియా, నర్మదానా? సో, మనం గోదావరిని దక్షిణ గంగా కింద చెప్పుకుంటాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ ఫర్ ద కోన్కర్ సన్ టెంపుల్? కోన్కర్ సన్ టెంపుల్ కి ఏ ఒక స్టేట్ అనేది ఫేమస్? ఒడిశానా, గుజరాత్, కర్ణాటకనా, రాజస్థానా? మనకి ఒడిస్సా అనేది ఈ కోన్కర్ సన్ టెంపుల్ కి మోస్ట్ ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ సిటీ ఈస్ నౌన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్? మనం ఏ ఇండియన్ సిటీని సిటీ ఆఫ్ లేక్స్ కింద చెప్పుకుంటాము? ఉదయ్‌పూర, జైపూర, భూపాల, శ్రీనగర్. సో, మనం ఉదయ్‌పూర్‌ని సిటీ ఆఫ్ లేక్స్ కింద చెప్పుకుంటాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉదయ్‌పూర్. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా? మన ఇండియాలోనే హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది అని అడుగుతున్నాడు. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎస్ఈబిఐ ఇస్ లొకేటెడ్ ఇన్. ఈ యొక్క ఎస్ఈబిఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోండి. సో, ఇది తెలుసుకుంటే మీకు ఒక బిట్ ఆప్షన్ అనేది వచ్చేసినట్టు, ఒక బిట్ అనేది. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎస్ఈబిఐ అంటే ఈ యొక్క ఎస్ఈబిఐ హెడ్ క్వార్టర్స్ అనేది అక్కడుంది. ముంబైలోనా, ఢిల్లీలోనా, చెన్నైలోనా, కోల్కతాలోనా? ముంబైలో మనకి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా? మన ఇండియాలో నేషనల్ రివర్ ఏది అని అడుగుతున్నాడు. యమునానా, గంగానా, గోదావరియా, బ్రహ్మపుత్రానా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గంగా. గంగా అనేది మనకి నేషనల్ రివర్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్? మన ఇండియాలోని ఏ స్టేట్‌లో హైయెస్ట్ పాపులేషన్ అనేది ఉంది? మహారాష్ట్రలోనా, బీహార్‌లోనా, ఉత్తరప్రదేశ్‌లోనా, వెస్ట్ బెంగాల్‌లోనా? సో, మనకి ఉత్తరప్రదేశ్‌లో ఏంటంటే గనక ఇండియన్ స్టేట్ అంటే మన ఇండియన్ స్టేట్‌లో ఉత్తరప్రదేశ్‌లో హైయెస్ట్ పాపులేషన్ అయితే ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్? సో, ఏ ఒక్క కంట్రీని మనం ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్‌గా పిలుచుకుంటాము? స్వీడన్, నార్వే, ఫైన్లాండ్, డెన్మార్క్. సో, నార్వేని మనం ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్‌గా పిలుచుకుంటాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డెజర్ట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్? వరల్డ్‌లోని ఏది లార్జెస్ట్ డెజర్ట్ అని అడుగుతున్నారు. సహారానా, గోబియా, అరేబియన్ ఆర్ కలహారి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సహారా. సహారా డెజర్ట్‌ని మనం లార్జెస్ట్ డెజర్ట్‌గా చెప్పుకుంటాము ప్రపంచంలోనే. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? వరల్డ్‌లోని ఏది స్మాలెస్ట్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ కాంటినెంట్ హ్యాస్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ కంట్రీస్? మనం మన కాంటినెంట్‌లో లైక్ మన కంట్రీలో ఎన్ని మాక్సిమం నంబర్ ఆఫ్ కాంటినెంట్స్ ఉన్నాయి? లైక్ ఏ ఒక్క కాంటినెంట్‌కి మాక్సిమం నంబర్ ఆఫ్ కంట్రీస్? ఏసియా, ఆఫ్రికా, యూరోప్, సౌత్ అమెరికా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్రికా. ఆఫ్రికాకి మనకేంటంటే గనక మాక్సిమం నంబర్ ఆఫ్ కాంటినెంట్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వన్. విచ్ గ్యాస్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఫైర్ ఎగ్జిస్టర్స్? సో, ఫైర్ ఎగ్జిస్టర్స్‌లో మనం ఏ ఒక గ్యాస్‌ని వాడతాము? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ఆర్ హైడ్రోజన్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది కాఫీకి? ఇండియా, బ్రెజిల్, వియత్నాం, కొలంబియా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్. బ్రెజిల్‌కి మనకేంటంటే గనక ఆహ్, ఆ బ్రెజిల్‌లోనే మనకి కాఫీ ప్రొడ్యూసర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది.
నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద ఫేమస్ ఫర్ ద సందర్ బ్యాండ్స్? సో మనకి సందర్ బ్యాండ్స్ కి ఏది, ఏ ఇండియన్ స్టేట్ అనేది ఫేమస్ అని అడుగుతున్నాడు. ఒడిస్సానా, వెస్ట్ బెంగాలా, అస్సామా, త్రిపురానా? సో మనకి వెస్ట్ బెంగాల్ అనేది ఈ యొక్క ఏదైతే ఇండియన్ స్టేట్ సుందర్ బ్యాన్స్ అనేది ఉందో దీనికి ఫేమస్ అన్నట్టు. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా? మన ఇండియాలోని ఏది లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అని అడుగుతున్నాడు. హుబాలి ఇస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే హుబాలి అనేది ఒక లాంగెస్ట్ ప్లాట్ఫామ్ గా చెప్పుకుంటాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్? ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసుకొని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని కొలవచ్చు, మెజర్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. థర్మోమీటర్, హైగ్రోమీటర్, బారోమీటర్, ఆనోమీటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బారోమీటర్. బారోమీటర్ ని యూజ్ చేసుకొని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మెజర్ చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ వైటమిన్ డిఫెన్సీ కాజెస్ రెక్టస్? సో మనం ఏ ఒక వైటమిన్ డిఫెన్సీని యూజ్ చేసుకొని రెక్టిక్స్ అనే ఒక డిసీజ్ ని తగ్గించవచ్చు. లైక్ ఈ రెక్టిక్స్ లో మనకి ఏ వైటమిన్ తగ్గడం వల్ల మనకి ఈ డిఫిషియన్సీ అనేది వస్తుంది? విటమిన్ ఏనా, విటమిన్ సియా, విటమిన్ డియా, విటమిన్ కేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విటమిన్ డి. విటమిన్ డి వల్ల మనకి ఈ యొక్క రెక్టస్ అనే డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది, విటమిన్ డి తక్కువ అవడం వల్ల. నెక్స్ట్ వన్, విచ్ బర్డ్ ఇస్ ద సింబల్ ఆఫ్ పీస్? ఏ ఒక్క బర్డ్ ని మనం సింబల్ ఆఫ్ పీస్ కింద చెప్పుకుంటాము? క్రోనా, పికాక్, డవ్వా, ఈగల? సో మనం క్రోని సింబల్ ఆఫ్ పీస్ కింద చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఇస్ ద లార్జ్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్? ఏ కంట్రీలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనేది ఉంటుంది గోల్డ్ కి? చైనానా, ఆస్ట్రేలియానా, రష్యానా, సౌత్ అమెరికానా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, చైనా. చైనాలో మనకి ఏంటంటే కనుక లార్జ్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ అనేది ఎక్కువ మొత్తాల్లో ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ కాల్డ్ ద సాగర్ బౌల్ ఆఫ్ ఇండియా? సో షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ ఒక స్టేట్ ని అంటాము? పంజాబా, మహారాష్ట్రనా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ని మనం ఏమని పిలుస్తామంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా కింద చెప్పుకుంటాము. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్? ఏది టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ గా చెప్పుకుంటాము? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, ఉష్ ఉషికు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్టేటస్ ఆఫ్ యూనిటీ. స్టేటస్ ఆఫ్ యూనిటీని మనం టాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియాగా వరల్డ్ లోనే టాలెస్ట్ స్టేట్ ఆఫ్ స్టేటస్ కింద చెప్పుకుంటాం అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు కానీ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.